అది నేనే ఓపెన్ చేశాను. ఆహా, ఏముంది అందులో? ఆ, అది అది మాత్రలేసుకొని నీళ్లు తాగండి. చెయ్యని పనులు నెత్తినేసుకొని నీళ్లు నమలకండి. అమ్మా, నువ్వు చించావా? ఒరేయ్, నీకు రాజు రాణి జాకీ తప్ప వేరే ప్రపంచం లేదు. నువ్వు ఈ కవర్ తీసావంటే నమ్మి పిచ్చిదాన్ని కాదురా. నీకు నిజం మాట్లాడటమే రాదు, ఇంకా అబద్ధమేం మాట్లాడతావురా? ఏమిటే వాళ్ళని అడుగుతుంటే నువ్వు కంగారు పడుతున్నావు? నువ్వు ఓపెన్ చేసావా? అవునత్తయ్య, నేనే తీశాను. నేషనల్ స్టార్ బిజినెస్ అవార్డ్ హైదరాబాద్ అని ఉంటే ఏమై ఉంటుందా అని చూశాను. ఏముంది? సాకేత్కి #1 బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది. చాలా సంతోషం వేసింది. వెంటనే సాకేత్కి కంగ్రాట్స్ చెప్పాను. అదే నువ్వు చేసిన పొరపాటు. వాడా స్థాయికి ఎలా ఎదిగాడు? ప్రశంసలు అందుకునే అర్హత ఎవరి వల్ల వచ్చింది? మాట్లాడమే. మీ వల్లే. నీ గొప్పతనం ఏముందని వాడిని అభినందించావు? అందరికంటే ముందు అభినందనలు చెప్పి మార్కులు కొట్టేద్దాం అనుకున్నావా? వాడి కోసం నువ్వేం చేసావని వాడి ఆనందంలో పాలు పంచుకోవడానికి కనీసం వాడికి పాలు కూడా ఇవ్వలేదు కదే. ఆగండి. తప్పులు సమర్థించే పనులు చేయకండి, అర్థమైందా?
అమ్మగారండి, అమ్మగారండి, ఏంటి రంగయ్య? సీతమ్మ గారి కోసం అండి పెద్దమ్మ గారు కారు పంపించారండి అమ్మ. ఇంటికి తీసుకురమ్మన్నారండి అమ్మ. ఏదో అర్జెంట్ పనుందని సీత ఆఫీస్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయారండి అమ్మ. మరి పెద్దమ్మ గారు తీసుకురమ్మన్నారండి అమ్మ. రమ్మని కబురొచ్చింది, అందుకే వెళ్ళింది. అయితే పెద్దమ్మ గారికి ఈ విషయం చెప్తానండి అమ్మ. ఆ, సరే. ఏమండి, ఏమిటి సావిత్రి? చూసారా అది ఎంత చెప్పినా వినకుండా ఎలా వెళ్ళిందో? పైగా గొర్రెనా జరెనా అంటుంది. ఇప్పుడు ఆ పెద్దావిడికి కోపం వస్తుందో ఏవో. సావిత్రి, సీత ఎంతో కష్టపడే ఉద్యోగం సంపాదించుకుంది. తన వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని బాధ్యతగా డ్యూటీకి వెళుతుంటే సంతోషించాలి గాని ఎవరి గురించి ఆలోచిస్తావే? నా బాధ మీరు అర్థం చేసుకోవట్లేదు. పిల్లలు ఎదిగితే తలెత్తుకు చూడాలనుకునే వాళ్ళు వాళ్ళని తలదించుకొని బ్రతకమండం తప్పు. ఇలా చెప్పే దాన్ని చెడగొడుతున్నారు. నువ్వు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నావు, నేను అది రేపటి గురించి ఆలోచిస్తున్నావు. ఆవిడ షాక్ ఇస్తే గాని అది మీరు దారికి రారు. అమ్మగారండి, రంగయ్య, సీతేది? అర్జెంట్ పనుండి సీతమ్మ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారంటండి అమ్మగారు. నో 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 నో! అంతగా నేను ఫోన్ చేసి చెప్పినా అది ఆఫీస్కి వెళ్ళిపోతుందా? అంత పొగరా నా మాటే మీరుతుందా? లేడీ పిల్ల పులికి ఎదురుగా అడుగులేయటం మొదలైంది. మంగమ్మ గారికి ఇక ఎదురుగాలే. వీల్ చైర్ వదిలేసి మంచం ఎక్కడం ఖాయం. ఏంటి నిలబడి పగడగలలు అంటున్నావా? మా అమ్మ కళ్ళు మూసుకొని చూడగలదు, నోరు మెదపకుండా మాట్లాడగలదు. తక్కువ అంచనా వేయకు లక్ష్మి, నీ లెక్క తప్పటం ఖాయం. సీత స్టెప్పులు కరెక్ట్గా వేస్తుందని నమ్మకం నాకుంది. అసలు లెక్క తప్పని నిరూపిస్తుంది. ఏమండి, ఎవరు కావాలమ్మా? మా సీత కోసం వచ్చానండి. ఒక్క నిమిషం. అమ్మా, సీత, నువ్వు ముందురా. రా అది చెప్తాను. కాదే. రా. నేను చెప్పేది వినవే. రామ్మా. అమ్మా, నువ్వు అసలు ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? టెన్షన్ భరించలేక. చెప్తే వినకుండా నువ్వేమో ఆఫీస్కి వచ్చేసావు. నీ వెనకాలే పెద్దమ్మగారు సీతగారి కోసం కారు పంపించారని డ్రైవర్ వచ్చాడు. అర్జెంట్ పనుండి డ్యూటీకి వెళ్ళిందని చెప్పాను. కానీ నాకెందుకు భయంగా ఉందే సీత. ఏంటమ్మా నీ భయం? అయినా మనకి మన పనులంటూ ఉండవా? ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు. ఇప్పటి నుంచి నేను ఆవిడ గారికి సేవలు చేయాలా? ఈ మొండి మాటలే వద్దనేది. మేమెవరేం చెప్పినా వినవు కదా. నువ్వే ఆవిడకి ఒకసారి ఫోన్ చేసి నీ పని గురించి చెప్పి సారీ అడగవే. సారీనా? పోనీ అలాంటిదే ఇంకేదైనా చెప్పవే. నాకు చెమటలు పట్టేస్తున్నాయే. ప్లీజ్, నా బంగారు తల్లివి కదూ. ఆవిడ గారికి కోపం వచ్చిందనే కదా నీ భయం? ఆ, కూల్ చేయాలి, అంతే కదా? ఆ, అంతే, అంతేనే. సరే, ఇంకా ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. సారీ చెప్తావు కదా. నాకు వదిలే అన్నాను కదా, నువ్వెళ్ళు. నమ్మకంగా వెళ్ళమంటావా? ఆ మంగమ్మ గారి కోపం తగ్గించే బాధ్యత నాది, నువ్వెళ్ళు. అది కాదే సీత. అయ్యో అమ్మా, నేను ప్రోగ్రామ్ చేసుకోవాలి. ముందు నువ్వు బయలుదేరు.
వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే. ప్రియమైన మా అమ్మమ్మ గారికి, మీ మనవడు సాకేత్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో సీత. నేను ఆఫీస్కి వచ్చింది మీకు పాట వినిపించడానికే. వింటారు కదూ? నిజంగా చెప్పాలంటే క్షమించు, నా పరంగా తప్పే ఉంటే క్షమించు, చిరాకే తెప్పించానంటే క్షమించు, నీ మనసే నొప్పించానంటే క్షమించు, దయచేసి ఎక్స్క్యూజ్ మీ, దరిచేరి ఫర్గివ్ మీ. ఈ రూట్లో వచ్చావా సీతా మహాలక్ష్మి? నువ్వు సామాన్యురాలివి కాదు. కళ్ళల్లో కారం చల్లి నెత్తిన ఐసుగడ్డ పెడుతున్నావా? నిన్ను రెప్ప వేయకుండా 1000 కళ్ళతో కనిపెట్టాలి, లేకపోతే నాటే కట్టించేలా ఉన్నావు. నిజంగా చెప్పాలంటే క్షమించు, నా పరంగా తప్పే ఉంటే. శభాష్, నాకు సరైన జోడీ ఇంతకాలానికి దొరికావే. నిన్ను గెలిచి నేనేంటో నిరూపిస్తాను. సీత, మంగమ్మ గారికి సారీ అని ఓ మాట చెప్పావా? మాటేంటి, పెద్ద పాటే వేశాను. నాకు నమ్మబుద్ధి కావడం లేదే. నీకంత నమ్మకం లేకపోతే ఫోన్ చేసి అడుగు, అంతేగాని నన్ను విసిగించుకు. కరెక్ట్గా 11:58కి అలారం సెట్ చేసింది. బావకి బర్త్డే విషెస్ చెప్పడానికి. ఈ సంవత్సరం ఎలాగైనా ఫస్ట్ విషెస్ నేనే చెప్పాలి. నేను అల్లుతున్న ఈ స్వెటర్ 12 గంటల లోపు పూర్తి చేయాలి. ఈ స్వెటర్ వాడికి గిఫ్ట్గా ఇవ్వాలి. విషెస్ చెప్పాకే నేను నిద్రపోవాలి. వాడు నీ నీడే పడకూడదని దూరంగా జరుగుతుంటే అయినా నువ్వెందుకు ఆరాటపడతావు? మీ అమ్మ అలా తయారు చేసింది. అయినా మేము తల్లి కొడుకులం కాకుండా పోతామా? ఎప్పటికైనా వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు. ప్రాక్టికల్గా నేను నిద్ర కాగలేను. గుడ్ నైట్. గ్రానీ, ఎవ్రీ ఇయర్ లాగే ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలి. అలాగే కన్నా. నువ్వు పడుకో గ్రానీ,
ఇవి మొత్తం నేను అరేంజ్ చేస్తాగా, నువ్వు పడుకో. ఏ అలారం టైం అవుతుంది. అక్క లెగుస్తుందో లెగదో. ఏ ఫోనే మనం అనుకున్నట్టు అవుతుంది చూసావా? ఈ స్వెటర్లో నా సాకేత్ చాలా అందంగా ఉంటాడు. అక్క ఫోన్ చేయక్క. చెయ్యక్క. బావకి ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పు. చెయ్యక్క. నాకు ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలి గ్రాని, నీ తర్వాత ఎవరైనా. ఏమైందక్క? స్విచ్ ఓపెన్ వస్తుంది.